ఉన్నాను, కస్టమర్ దగ్గరనే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు కస్టమర్ దగ్గరనే ఉన్నా. పొద్దున నుంచి 4 కాల్స్ చేసిన, తర్వాత 12 కాల్స్ పట్టాయి ఈ రోజున. చాలా ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆంధ్రాకి వెళ్ళిపోయారు, చాలామంది సంక్రాంతికి వెళ్ళిపోయారు పండుగకు. బస్సులు దొరుకుతలేవని బుక్ చేసి వెళ్ళలేదు. సాటర్డే శనివారం ఆదివారం కలిసి వస్తుంది కదా అని. వాళ్ళు ఏం చేయాలి? పోయి తెచ్చుకోపోనని అదే మందులో పని చేసి నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నేను అపాయింట్మెంట్ చూసుకోను లేకుండా అంటే అక్కడనే ఉంటుంది కదా మరి. రూమ్ రూమ్ అంటది సైకిల్. లైట్స్ రావట్లా, దానికి లైట్స్ ఉండవు రోయ్. అంటే అక్కడనే ఉంటుంది కదా ఫ్యూచర్, అంటే అక్కడనే ఉంటుంది కదా ఆంటీ సందీపమ్మ. సరే తొక్కుదురులే. అబ్బాయి హైట్ పెట్టన్నా? అబ్బాయి హైట్ పెట్టండి. అవును, సైకిల్ ర్యాబిట్దే. పట్టుకుంటావా? అది మొన్న తిన బర్త్డే కన్నా వచ్చిందనమాట, 4th. రోజు బుక్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే కొంచెం దూరం ఉంది కదా మేడం, అదే అదే అందుకోసం అట్లా చేస్తారు, దగ్గర నుండి చేయరు మేడం అట్లా. అంటే వేరే చోటుకన్నా తీసుకెళ్తాం కానీ మళ్ళీ డ్యామేజ్లు ఉన్నాయనుకోండి, అది ప్రాబ్లం కదా, క్లెయిమ్ చేయడానికి కూడా ఉండదు. హలో హలో సార్, నమస్కారం. పవన్ కుమార్ గారా? సార్ పవన్ కుమార్ గారా? సార్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్, అది సైకిల్ ఇన్స్టాలేషన్ కోసం. నాకు కాల్ అలాట్ అయింది, అయితే ఇన్స్టాలేషన్ కోసం కాల్ చేస్తున్నాను. ఇది 499 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే సార్. అది వస్తాను, 499 రూపీస్ ఛార్జెస్ అయితే సార్. అవును, ఇక్కడ రాసింది సార్, మెన్షన్ చేసి ఉంది 499. పడతావు ఒకసారి మీరు కస్టమర్ కేర్తో మాట్లాడండి, లేదు అంటే ఒకసారి యాప్ ఓపెన్ చేసి దాని కింద మెన్షన్ చేసి ఉంటుంది 499 రూపీస్ ఛార్జ్ అని. నాకు ఇక్కడ కనిపించింది కాబట్టి అవసరం ఎందుకు. బయట సైకిల్ సార్ నాకు అసైన్ చేశారు,
బయట సైకిల్ ఏంటంటే సార్ 4000 5000 ఉంటుంది. మనకి ఏంటంటే ఆఫర్లు వస్తాయి కాబట్టి ఇది ఇన్స్టాలేషన్ చార్జెస్ తర్వాత వ్యారంటీ అన్ని అప్డేట్ అవుతాయి సార్. సార్ అలా ఉండదు సార్, క్వాలిటీ బయటికి. సార్ ఒక పని చేయండి సార్, మీరు కస్టమర్ కేర్తో మాట్లాడండి. సరే సార్, ఈరోజు ఈవినింగ్ కానీ మార్నింగ్. సార్ చెప్పండి. రెడ్యూస్ లేదండి, అది ఆన్లైన్ పేమెంట్ సార్. అది మీరు డైరెక్ట్ కంపెనీకే కట్టాలి, ఫ్లిప్కార్ట్కే కట్టాలి మీరు 499 రూపీస్. సార్ సరే సార్, వచ్చే ముందు కాల్ చేస్తాను సార్. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తాను. మ్యాక్సిమం అదే సార్, మ్యాక్సిమం ఈరోజు వచ్చేలోకి నేను ట్రై చేస్తాను. చాలా ఉన్నాయి అపార్ట్మెంట్స్. సార్ మార్నింగ్ 7 o'clock నుంచి నేను పని చేస్తున్నాను సార్. మార్నింగ్ 7 o'clock నుంచి నేను పని చేస్తూనే ఉన్నాను. అపాయింట్మెంట్స్ ఉన్నాయి, 1 by 1 నేను ఫినిష్ చేస్తాను. ఈరోజు వచ్చాను, ఖచ్చితంగా వస్తా. వచ్చే ముందు ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ. ఓకే సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. కుమార్ థ్యాంక్ యూ. నానికా దేనికి? నాన్నకా? ఎందుకు? అవ్వా ఇప్పుడు అందరూ వచ్చి చూడాలా నీ సైకిల్? నువ్వు డైలీ స్కూల్కి వెళ్ళి చదువుకోవడము, డాన్స్ క్లాస్కి వెళ్ళకపోతే అన్న వచ్చి తీసుకెళ్ళిపోతారంట. మళ్ళీ కావాలంటే అడుగు, తీసుకెళ్ళిపోతాం. మంచి చదువుకోవాలి బెట్ట, మంచి చదువుతానే సైకిల్, లేకపోతే హోంవర్క్ చేయకపోయినా డాన్స్ క్లాస్కి వెళ్ళకపోయినా వచ్చి తీసుకెళ్ళిపోతారు. తర్వాత నీ ఇష్టం. వెళ్ళాలి డుమ్మా కొట్టకుండా. హోంవర్క్ రాయి మరి. రేపు ఎగ్జామ్ ఉందిగా, హిందీ ఎగ్జామ్ రాయ్. గాలి లేదు మేడం, ఓకే. మీరు సపరేట్ గా గాలి కొట్టించుకోవాలి. తర్వాత సీటు మీకు హైట్ బట్టి. నాన్న ఒకసారి ఇలా రా లక్కి, ఇక్కడ పెట్ట నిలబడ నించో. ఆగు ఆగు, కాలొద్దు, ఆగు. చిన్న పెడ మేడం, అది ఏమైనా చేసుకోవచ్చు కదా నార్మల్ గా. మీరైనా చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ కాబట్టి కొంచెం కిందకే ఉంటుంది, లేకపోతే అబ్బాయి పడిపోతాడు. అదే రోడ్లు కూడా అంత బాగోలేదు యాక్చువల్లీ ఇక్కడ. అయిపోయిందన్న నీ సైకిల్ రెడీ. అబ్బా చెప్తున్నా, హోంవర్క్ కానీ చేయలేదంటే తర్వాత చూసుకో మరి. రాసావా? ఫినిష్ చేసే మొత్తం అలా రాసాయి. ఇది కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చేసుకోండి, స్పేర్ పనులు ఇట్లా ఇస్తాను. ఓకే. ఇంకోటి ఎవ్రీ 2 days 3 days ఒకసారి టైట్ చేయండి, లూజ్ అవుతుంది.